అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని యొక్క అర్థం మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలు వర్షించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. రబ్బి జిద్ని ఇల్మా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, భూమి ఆకాశాల సృష్టికర్త, జనన మరణాలకు అతీతుడు, పాలకుడు, పోషకుడు అయినటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. రబ్బి జిద్ని ఇల్మా. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. సోదర మహాశిలారా, ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను. సో మన క్రైస్తవులను ఉద్దేశించి వాళ్ళు వచ్చేసి ఒక మాట అన్నారు. ఏమనంటే కొన్ని కింద కామెంట్లు ఇస్తా చాలా ఇచ్చారు. అల్హమ్దులిల్లా. అంటే నా వీడియో బాగా చాలా చక్కగా చూశారు, నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి అన్న సంకల్పంతో నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఓకే అల్హమ్దులిల్లా. విషయం ఏంటంటే దాంట్లో మీరు ఒక వాక్యం పెట్టిన దాంట్లో ఈరోజు ఆ ఒక వాక్యం గురించి ఇన్షాల్లా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఏంటి ఆ వాక్యం అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యము, లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వాక్యము. లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వాక్యం గురించి చాలామంది తెలియదు. కేవలం మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యం గురించి మాత్రమే చెప్తుంటారు. సో అది కూడా నేనే చెప్పేస్తున్నాను ఈరోజు. అక్కడ ఏముంటుందంటే, ఆకాశం నుంచి ఒక శబ్దము వస్తుంది, ఇదిగో నా ఈ ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న పదము అక్కడ మత్తయి 3:17లో ఉంటుంది. లూకా 3:22లో ఏముంటుంది? ఒక పావురం వచ్చి భుజం మీద పడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అన్నమాట ఉంటుంది అన్నమాట. అంటే రెండిట్లో కనిపించేది ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అన్నమాట. అంటే మన క్రైస్తవ స్కాలర్స్, ఫాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ విధంగా ఒక రాజు తన కొడుక్కి రాజ్యాధికారం సంబంధించిన జ్ఞానం వచ్చిన తర్వాత ఆ రాజు పక్కకు తప్పుకొని తన కొడుకుని ఏ విధంగా సింహాసనం అధిష్ఠించే విధంగా చేస్తాడో, అదేవిధంగా మరియం కుమారుడైన ఈసా అలైహి వస్సలాతు వస్సలాం వారిని, ఆయనకు అనగా యేసుక్రీస్తు వారికి జ్ఞానము వచ్చిన తరువాత ఈయన తీర్పు చేసేటప్పుడు పక్కకు జరిగి యేసువారి ద్వారా ఇప్పిస్తారు. యేసువారే మనకి తీర్పు చేస్తారు. యేసువారి చేతుల మీదగానే మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాము. యేసువారు ఏ విధంగా అయితే చెప్తే అదే విధంగా అక్కడ జరుగుతుంది అన్న ఒక అపోహ, అబద్ధపు మాట, కల్పితమైన మాట, అమాయకమైన క్రైస్తవ సోదరులను మభ్యపెట్టడం కోసం కొంతమంది క్రైస్తవులు చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. వాస్తవానికి అసలు బైబిల్లో ఎలా ఉందనేది ఇన్షాల్లా ఈరోజు చూద్దాం. అయితే యెహోవాగా, తండ్రి అయిన యెహోవాగా పిలువబడుతున్న ఎవరైతే సర్వోన్నతుడు, కరుణామయుడు, సృష్టికర్త ఉన్నాడో ఆయన అసలు పేరు, అసలు నామము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఎప్పుడైనా కానీ యేసుక్రీస్తు వారు నిజంగా తండ్రి అని పిలిచారా? దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒప్పుకున్నాడా? అల్లాహ్ దాన్ని సమర్థించాడా అనేది ఇన్షాల్లా ముందు మనం ఖురాన్లో చూద్దాం. ఖురాన్ గ్రంథంలో సూరా కహాఫ్ 18వ సూర 4వ వాక్యంలో, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వయున్జిరుల్ లదీన ఖాలు తఖజల్లాహు వలదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి సంతానముంది అనే వారిని హెచ్చరించడం కోసమే ఈ ఖురాన్ గ్రంథం అవతరింపచేయడం జరిగింది. అల్లాహకు సంతానం ఉంది, కొడుకు ఉన్నాడు, వలదా, కొడుకు ఉన్నాడు అల్లాహకు అని ఎవరైతే అంటున్నారో ఆ మాటని హెచ్చరిక కబడ్డాల్, గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ పరమ పవిత్రుడు. అలాంటి చెప్పడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ గ్రంథం, మహోన్నతమైన గ్రంథాన్ని పంపించిన దాన్ని వాటిలో అదొక ముఖ్యమైన రీజన్, ముఖ్యమైన కారణం. ఒకవేళ అల్లాహకు కొడుకు ఉన్నాడు అని పదే అంటే అల్లాహకు ఎలాంటి ఆగ్రహం వస్తుంది? ఆగ్రహం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే దానికి కూడా అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా మరియం, యేసుక్రీస్తు వారు అనగా ఈసా అలైహి వస్సలాతు వస్సలాం వారి యొక్క తల్లి హజరత్ మరియం అలైహిస్సలాం వారి పేరు మీద ఒక వాక్యమే సర్వోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపచేయడం జరిగింది. ఆ సూర 19వ సూర, దాంట్లో 88 నుంచి 95 వాక్యాలు ఒకసారి మనం చూద్దాము, పరిశీలన చేద్దాము ఇన్షాల్లా. సూర మరియం 19వ సూర 88వ వాక్యంలో, వకాలు తఖజర్ రహ్మాను వలదా, అల్లాహకు సంతానముంది, అల్లాహకు కొడుకు ఉన్నాడు అని వారు అంటున్నారు. లకద్ జితుమ్ షైఅన్ ఇద్దా, వారు ఎటువంటి దారుణమైన విషయాన్ని కల్పించారంటే దానివల్ల తకాదు సమావాతు యతఫత్తర్న మిన్హు వ తన్షక్కుల్ అర్దు వ తకిర్రుల్ జిబాలు హద్దా.
అందఉ లిర్రహ్మాని వలదా, అల్లాహకు కొడుకు ఉన్నాడు అన్న ఒక్క మాట వల్ల తకాదు సమావాతు యతఫత్తర్న మిన్హు వతన్షక్కుల్ అర్దు వతకిర్రుల్ జిబాలు హద్దా, ఆకాశము పగిలి భూమి బ్రద్దలై పర్వతాలు తుత్తు నీలుగా చేయబడతాయి. 3 వాక్యాలు ఒక్కసారి 3 విషయాలు చెప్పడం జరిగింది, ఒకటి చూద్దాము. ఆకాశం గనక పగిలితే ఏమవుతుందో తెలుసా? ఆ కిరణాల వల్ల క్యాన్సర్, భయంకరమైన రోగాలు వచ్చి సమస్త మానవులు పుట్టుక్కని పోతారు, అందులో నేను కూడా ఒకడిని. అదొకటి. దాని తర్వాత భూమి ఒకవేళ భూమి అంటే ఇప్పుడు మనం బయట వింటుంటాం భూకంపం వచ్చింది, అది కాదండి. పెక్కులుగా మూర్తిగా అసలు బద్దలుగా భూమి మీద ఏ వస్తువు లేనంతగా అంత ఘోరంగా పగిలిపోతుంది భూమి. 3వది ఏమన్నాడల్లా, పర్వతాలు తుత్తునీళ్ళుగా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రహదారి వేయాలనుకున్నారనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తారు? చిన్న బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి రహదారి కోసము ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా చేసినప్పుడు దాదాపుగా పర్వతంలో 0.2 లేదా 3% మాత్రమే, 100% ఉన్న పర్వతంలో 0.1 లేదా 2% లేదా 3% మాత్రమే దానికి కొంచెం డ్యామేజ్ చేయగలుగుతారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా చెప్పాడంటే, పర్వతం ఏ ఎత్తులో అయితే ఉంటుందో దానికి కొంచెం ఎక్కువగానే భూమి లోపల ఉంటుంది. కొంతమంది 7 ఇంతలు అంటారు, కొంతమంది 2 ఇంతలు అంటారు, వల్లాహు ఆలం, అది మనకైతే తెలియదు. సో మనం చదివింది వినింది. కొంతమంది ఉన్న హైట్ కంటే కూడా 7 ఇంతలు ఉంటుంది అంటారు, మరి కొంతమంది లేదు 2 ఇంతలే అంటారు. సరే, ఏదైనా సరే ఆ కింద ఉన్న భూమి పర్వతంతో పాటు మొత్తం బయటకు వచ్చి దూదిలాగా అయిపోతాయి అన్నమాట. అంత అటువంటి ఆగ్రహం, అల్లాహ్కి ఆగ్రహం వస్తే ఇటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వమా యంబగీ లిర్రహ్మాని అన్ యత్తఖిజ వలదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చెప్పడం జరిగింది, భూమిలోను ఆకాశంలోను కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి సంతానం ఉంది అనేది ఆయన ఔన్నత్యానికి ఎంత మాత్రం కూడా తగదు. ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క కారుణ్యానికి అల్లాహకు సంతానం ఉంది, కొడుకు ఉన్నాడు అంటే అది ఎంత మాత్రం కూడా తగదు సోదర మహాశివురా. దాని తర్వాత అల్లాహ్ అన్నాడు, ఇన్ కుల్లు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది ఇల్లా ఆతిర్ రహ్మాని అబదా. ప్రతి ఒక్కరు కూడా, ఆకాశంలోను భూమిలోను ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ వద్ద దాసులుగానే పరిగణించబడతారు, దాసులుగానే హాజరు కాబడతారు. ప్రతి ఒక్కరు కూడా, అది యేసుక్రీస్తు కానివ్వండి, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి హజరత్ మరియం అలైహిస్సలాం వారు కానివ్వండి, లేదంటే హజరత్ మరియం అలైహిస్సలాం వారి యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, వారి వంశం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సర్వోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద దాసులుగానే హాజరు కాబడతారు. ఎందుకంటే ఆయన పరమ పవిత్రుడు, లోపాలకన్నిటికి అతీతుడు. దాని తర్వాత అల్లాహ్ అన్నాడు, లకద్ వస్వాహుం వఅద్దహుం అద్దా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరిని కూడా చుట్టుముట్టి ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా లెక్క పెట్టి ఉంచాడు. ప్రతి ఒక్కరి కూడా లెక్క ఎప్పటిదాకా భూమి మీద వచ్చిన ఆదం అలైహిస్సలాం వారి మొట్టమొదటి మానవుడు నుంచి రేపు ప్రళయం వచ్చేంత వరకు ఎంతమంది అయితే మానవులు గతిస్తారో వాళ్ళందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క జ్ఞానంతో చుట్టుముట్టి ఉన్నాడు. వారు చేసే పనులు, వారు మాట్లాడే మాటలు, వారు చేసే చేష్టలు, వారి చేతుల ద్వారా కాళ్ళ ద్వారా ఏదైనా సరే వాళ్ళ వల్ల ఏదైనా అపాయం ఎదుటి వ్యక్తికి జరిగినా ప్రతి ఒక్కటి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమోదు చేసి ఉంచాడు. అల్లాహ్ అంతగా మనల్ని కనిపెట్టుకుని ఉన్నాడు. వకుల్లుహుం ఆతీహి యౌమల్ కియామతి ఫర్దా. ఈ మాటలో అల్హమ్దులిల్లాహ్, ఈ వాక్యంలో అల్లాహ్ స్పష్టంగా చెప్పడం జరిగిందండి. రేపు మన వాళ్ళు ఏమంటారంటే, క్రైస్తవ పాస్టర్స్, రేపు యేసువారు సింహాసనం మీద నుంచి లెక్క పరలోక రాజ్యంలోకి నువ్వేళ్ళు, పరలోక రాజ్యంలోకి నువ్వేళ్ళు, నిత్య జీవంలోకి నువ్వేళ్ళు అని ఏదైతే తీరుస్తారని మీరు అనుకుంటున్నారో, ఆయనతో పాటు 12 మంది శిష్యులు కూడా ఉంటారని మీరు అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా మన అభూత కల్పన. ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు, ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రళయ దినం నాడు, జడ్జిమెంట్ డే రోజు, తీర్పు దినం నాడు ప్రతి ఒక్కరు కూడా హజరత్ ఈసా అలైహి వస్సలాతు వస్సలాం అనగా యేసుక్రీస్తు వారు కానివ్వండి, యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు కానివ్వండి, అదేవిధంగా యేసుక్రీస్తు వారి యొక్క తల్లి హజరత్ మరియం అలైహిస్సలాం వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒంటరిగానే అల్లాహ్ ముందు హాజరు కాబడతారు. ఆ రోజు ఒంటరిగానే సర్వోన్నతుడు కరుణామయుడైన అల్లాహ్ ముందు తల దించుకొని సమాధానం చెప్పడం జరుగుతుంది. అది ఎవరైనా ఆఖరికి జనాబ్ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్త వారైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు తల ఎత్తి గంభీరంగా చూసేంత ధైర్యం ఎవ్వరు, ఏ ప్రవక్త కూడా చేయలేరు. అటువంటిది మీరు ఆయన తీరుస్తారని చెప్పి ఒక అభూత కల్పన చేశారు.
సరే, అయినా దాని గురించి కూడా ఇన్షాల్లా మరొక వీడియో కూడా మీకోసం పెడతాను. ఇక్కడితో సర్వోన్నతుడు కరుణామయుడు అంతిమ దైవ గ్రంథం, ముఖ్యంగా మా క్రైస్తవుల సోదరులకు సంబంధించి అనేక విషయాలు ఈ మహోన్నతమైన గ్రంథంలో చెప్పడం జరిగింది. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, గ్రంథ ప్రజలు తమ కన్న కొడుకుని ఏ విధంగా అయితే గుర్తిస్తారు, అదేవిధంగా ఓ ప్రవక్తను, అంతిమ దైవ ప్రవక్తని గుర్తిస్తానన్నారు. కానీ కొంతమంది క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు. అల్లాహ్ వాళ్ళ సన్మార్గం ప్రసాదించాలి. బైబిల్లో అసలు కుమారుడు అన్న పదం ఎక్కడ వాడడం జరిగిందంటే అసలు కుమారుడిని ఎవరిని పిలుస్తారంటే ముందుగా దీని గురించి ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వాక్యం ఒక్కసారి ఓపెన్ చేయండి. అందరూ కూడా నేను చెప్తూ ఉంటాను, చూసి ఇన్షాల్లా చదవండి. దేవుని యందు విశ్వాసం ఉంచను, దేవుడికి ఒకవేళ ఇష్టడు అయితే అతను దేవుని దాసుడుగా పరిగణించబడును. దాసుడు అన్న పదం బదులుగా కుమారుడు అని రాయేశారు. నేను ఇది బైబిల్లో నేను మార్చి చెప్పట్లేదు. హిబ్రూ బైబిల్ ఏదైతే ఉందో అది నేను చదివాను. అక్కడ కుమారుడు అన్న పదం లేదు, అక్కడ దాసుడు అన్న పదము అరామిక్లో హిబ్రూలో ఉండడం జరిగింది. అరామిక్లో కూడా అలాగే ఉంది. కొత్త నిబంధన ఏదైతే అరామిక్ నుంచి రావడం జరిగిందో అరామిక్లో కూడా దాసుడు అన్న పదమే అక్కడ ఉచ్చరించడం జరిగింది. హిబ్రూలో కూడా పాత నిబంధనలో చాలా దగ్గరలో కూడా నిర్గమాకాండం 4:22 ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ ఏముంటుందంటే ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని ఉంటుంది. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటుంది. సో అసలు కుమారుడు అన్న పదం హిబ్రూలో అసలు లేదు, హిబ్రూ భాషలోనే లేదు కుమారుడు. ఏది దైవము వీళ్ళు నా కుమారులు అన్న పదం ఏదైతే వాడడం జరిగిందో అక్కడ లేదు. కన్న తండ్రి, కన్న కుమారుడు ఆ పదాలు ఉంటాయి. మళ్ళీ కొంతమంది నేను పెట్టిన వీడియోని నా క్రైస్తవ ప్రియతమ, నా క్రైస్తవ సోదరులు, మా అన్నయ్యలు, మా బాబాయిలు, మా చిన్నాయలు, మా పెదనాయలు, మా పెదమ్మలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ట్రోల్ చేస్తారనమాట నన్ను, నా వీడియో తీసుకోబోయి లేదు అని చెప్పి. నేను అట్లా చెప్పట్లా. ఏదైతే వాక్యం ఉందో ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని ఏదైతే వాక్యం ఉందో ఈ వాక్యంలో దాసుడు అని ఉండడం జరుగుతుంది. సో అది కూడా పక్కన పెడితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాదా అని ఉంటుంది. సో ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు అన్న దగ్గర కుమారుడు బదులు ఎఫ్రాయిం నా దాసుడు కాదా అనేది అక్కడ మీరు హిబ్రూ భాషలో చూసుకుంటే మీకు కనబడుతుంది. అదేవిధంగా దిన వృత్తాంతము 22వ అధ్యాయము 10వ వాక్యంలో సొలొమోనుకి నేను తండ్రినే ఉన్నాను, అతను నాకు కొడుకుగా ఉన్నాడు, నేను అతను కని ఉన్నాను కూడా చెప్పడం జరిగింది. అతను నాకు కొడుకుగా చెప్పడం జరిగింది. ఇక్కడ మేజర్ పాయింట్ ఒకటి ఉంది, సొలొమోను ఉద్దేశించి ఒక పాయింట్ ఉంది. ఏంటంటే 1 దిన వృత్తాంతం 22వ అధ్యాయం 10వ వాక్యంలో ఒకసారి బాగా చదవండి. సొలొమోనుకి నేను తండ్రినే ఉన్నాను. ఏదైతే మీరు ఈ వాక్యము వాడుతుంటారో ఈ విధంగా కొత్త నిబంధనలు ఎక్కడ మీరు చూపించలేరు. సో అది కూడా మనం క్లారిటీ ఇచ్చా ఎదుగురాగా. కీర్తనలు 2వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి చూడండి. కీర్తనలు 2:7 ఏముంటుంది తెలుసా? దావీదు నేను కని ఉన్నాను, నేను అతనికి తండ్రినే ఉన్నాను. కని ఉన్నాడంట దావీదుని ఇక్కడ కన్నాడు అని ఉంది. మరి దీనికే సమాధానం చెప్తారు. సో ఇక్కడ కన్నాడము అంటే దాని అర్థం ఇంకా, అందుకే మన కొంతమంది మొదలు ఏం చేస్తారంటే ఈ వాక్యాలు పెట్టుకొని హజరత్ మరియం అలైహిస్సలాం వారు ఎవరైతే ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రియమైన దాసురాలు, ఆవిని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. కేవలం మీరు చేసే అజ్ఞానపూరితమైన బైబిల్ పరిజ్ఞానం లేని ఈ విషయాల వల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో కుమారుడని, దీనివల్ల చాలామంది మతోన్మాదులు మా హజరత్ ఈసా ఇబ్నే మర్యం అలహి వస్లాతు వసలం అంటే మా ఈసా అలైహిస్సలాం వారిని అనగా యేసుక్రీస్తు వారిని, మా మరియం అలైహిస్సలాం వారిని అతి కిరాతకంగా కించపరిచే విధంగా మీరు చేస్తున్నారు. అది కేవలం మీ వల్ల జరుగుతున్న పొరపాటు. అంతేగాని ఖురాన్ నుంచి ఒకవేళ ఉందని చెప్పి చూపించమని ఖురాన్ అలా ఉండదు కదా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పవిత్రుడు, నేను లోపాలనికి అతీతుడిని అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే యూదులకు అల్లాహ్తో పాటు యూదులు వాగ్దానం చేశారు. ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వాక్యం ఉంటుంది. అల్లాహ్ మేము రక్షించుకుంటాం అల్లాహ్ మా గ్రంథం అని చెప్పి అల్లాహ్తో వాగ్దానం చేశారు మోషే ద్వారా, మూసా అలైహిస్సలాం ద్వారా. మూసా అలహి వస్లాతు వస్సలాం ద్వారా మోషే ద్వారా వాగ్దానం చేసి వాళ్ళు ఏం చేశారు, మోషే వారు వెళ్ళిన తర్వాత గ్రంథం అల్లాహ్ ఇచ్చిన గ్రంథంలో ముందు వాక్యాలు తీసుకుపోయి చివరి వాక్యాలు తీసుకుని ముందు వాక్యంలోకి గది మార్చేసి పూర్తిగా తారుమారు చేశారు. ఇప్పుడేమో అలా తారుమారు చేసి వాళ్ళు ఎవరైతే అనువాదకులు ఉన్నారో అనువాదులు మార్చేటప్పుడు దాసుడు అన్న పదం బదులు ఇది రాయేశారన్నమాట. సరే, అయినప్పటికీ ఇక్కడ దాకా మనం చూసాం. ఒకసారి లూకా ఒకసారి ఓపెన్ చేయండి. లూకా 3వ అధ్యాయము 38వ వాక్యం చూడండి. లూకా 3:38. ఆదాముకు కూడా న్యాయం జరిగింది. ఇక్కడ అనువాదికులు ఏం చేశారంటే ఆదాము దేవుడి యొక్క దాసుడు బదులు ఆదాము దేవుడు కుమారుడు అని రాశారు. ఇక్కడ ఆదాము దేవుడు కుమారుడు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. అసలు కుమారుడు అంటే ఇప్పుడు నేను కూడా దేవుడు కుమారుడే. ఏది బైబిల్ పరిభాషలో వీడియో రికార్డ్ ఎవరైతే చేస్తున్నాడో ఆ అబ్బాయి కూడా దేవుడు కుమారుడే. మసీదుకి వచ్చే వాళ్ళందరూ కూడా దేవుడు కుమారుడే మీ బైబిల్ పరిభాషలో. ఏందండి కొత్తగా చెప్తున్నావు, బైబిల్ ఎక్కడా లేదంటే రాసుకోండి, చూసుకోండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో
సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరచడం అంటే ముందు మనం తెలుసుకోవాలా, ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే సమాధానపరచడం అంటే ఏంది అనేది. సమాధానపరచడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇద్దరు వ్యక్తులు తగులాడుతూ ఉన్నారు, కొట్టుకుంటున్నారు. మధ్యలో నేను ఒక మంచి వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా, అదే పుణ్యపురుషుడుగా వెళ్ళి నేనేం చేశానంటే, అయ్యయ్యా కొట్టుకోకండి అయ్యా, మీ ఇద్దరి మధ్య గొడవ ఏం జరిగింది చెప్పండి అని చెప్పి ఇద్దరి యొక్క వాదోపవాదాలు నేను విన్నాను. వినిన తర్వాత, నాయనా నీ తప్పుంది, నువ్వు దాన్ని సరిదిద్దుకో బాబు, నువ్వు అట్లా గొడవ పడకూడదు, పెద్దోళ్ళని ఎవరైనా మాలను తీసుకొచ్చి పెట్టి మాట్లాడాలని చెప్పి నేను చెప్పా. ఇది సమాధానం పడిచా. ఈ వాక్యం ఆధారంగా ఏమయ్యా, నేను దేవుని కుమారుడిగా అయిపోవడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు దా చూసామో దాని తర్వాత ఇంకొన్ని వాక్యాలు నిమిషాలు ఉందా, ఇంకొక 2 వాక్యాలు చూద్దాం ఇన్షాల్లా. దాని తర్వాత అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వాక్యంలోకి వెళ్ళండి. 44 వాక్యం ఏముంటుందంటే, దేవునికి మనమంతా కూడా, తండ్రి అయిన దేవుడికి మనమంతా కూడా కుమారులై ఉండుమి అంటే, మనమంతా అంటే నేను కూడా వచ్చేసా. ఆ వాక్యం చదివాను కాబట్టి నేను కూడా వచ్చేసా. అదొకటి. సరే, ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలా. ఇంకోటి ఉంది మళ్ళీ, రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యంలో, దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించుదురో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే. దేవుని ఆత్మచేత అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా తర్వాత మరొక ఆదరణకర్త వస్తాడు, నా తర్వాత ఒక ఉత్తరవాది వస్తాడు, నా తర్వాత సత్య స్వరూపి అయిన ఒక ఆత్మ వస్తుంది, అంతిమ దైవ ప్రవక్త వస్తాడు అని యోహాను సువార్తలో ఏవైతే వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాల ఆధారముగా చాలామంది ఏమనుకుంటారంటే, ఈ వాక్యాల ఆధారంగా చేసుకొని పరిశుద్ధాత్మ అంటారు, పచ్చి అబద్ధం అని. అది అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి స్వల్లల్లాహు అలైహి వారి గురించి, దాని గురించి కూడా తప్పకుండా వీడియో పెడతాను చూడండి ఇన్షాల్లా. సో ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, దేవుని ఆత్మచేత అంటే అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి స్వల్లల్లాహు అలైహి వసల్లం అని మేము విశ్వసించాము. ఆయన చెప్పిన విధంగా నమాజ్ చేస్తున్నాము, ఆయన చెప్పిన విధంగా దాన ధర్మాలు చేస్తున్నాము, ఆయన చెప్పిన విధంగా ప్రేమను రగులుతుంటున్నాము, ఆయన చెప్పిన విధంగా పేదవాళ్ళని సహాయం చేస్తున్నాము, ఆయన చెప్పిన విధంగా అనాథుల్ని దగ్గరకు తీసుకుంటున్నాము, ఆయన చెప్పిన విధంగా బంధువుల్ని ప్రేమగా చూస్తున్నాము, ఆయన చెప్పిన విధంగా దావత్ ఎలా చేస్తున్నాము. సో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆయనకి ఎవరు చెప్పారు? అవన్నీ సర్వోన్నతుడైన అల్లా చెప్పాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారికి చెప్తే, దైవ దూత ద్వారా ప్రవక్త వారు ఉమ్మతికి చెప్తే మేము ఫాలో అవుతున్నాం. ఇక్కడేంది, దేవుని ఆత్మచేత అంటే ఏదైతే దైవదూత ద్వారా సబ్జెక్ట్ వచ్చిందో ఆ సబ్జెక్ట్ ప్రవక్త వారు మాకు చేరవేశారో మేమంతా కూడా దేవుని ఆత్మచేత బైబిల్ పరిభాషలో చేయడం జరిగింది. సో ఇప్పుడు దేవుని ఆత్మచేత మేమంతా ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని కుమారులని రోమే రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యంలో మనం స్పష్టంగా చూడగలిగాము. ఇక్కడ ఒక విషయం గమనించాలా, కుమారులైనా కుమార్తెలు లేరా? మహాసులంతా మనం చూసాము 2 కొరింథీయులు 6వ అధ్యాయం 18వ వాక్యంలో, మీరు నాకు కుమారులే, తండ్రిని యెహోవా ఎవరైతే ఉన్నారో ఆయనకు మీరు కుమారులే కాదు కుమార్తెలు కూడా. సో ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో 2 కొరింథీయులు 6:18లో, ప్రతి ఒక్కరు కూడా ఆడవారు కానీ మగవారు కానీ ప్రతి ఒక్క మానవుడు ప్రియమైన దాసుడు అన్న బదులు వీళ్ళు ఈ విధంగా రాయడం జరిగింది. ఎందుకంటే నేను చెప్పిన వాక్యాలు ఒకసారి మీరు కానీ చూసుకోండి, వాటి అర్థం అదే వస్తుంది. ఎందుకంటే యేసువారు కూడా సర్వోన్నతుడైన సృష్టికర్తన అల్లా సుబ్హానహు వ తఆలాని అల్లాని చెప్పడం జరిగింది. అల్లా తబారక వ తఆలా దాసుడైన విషయం మీదే సంబోధన చెప్పడం పిలవడము జరిగింది. కాబట్టి మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యము, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యము, ఈ 2 వాక్యాలు చూడండి. నా చిత్త ప్రకారం నేను చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. ఏదైతే సర్వోన్నతుడు కరుణామయుడైన అల్లా ఏ విషయం అయితే నన్ను పంపించాడో అదే విషయం చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను అని 5వ అధ్యాయం 30వ వాక్యం యోహాను 6:38లో కూడా అదే ఉంటుంది. నా చిత్ర ప్రకారం నేను ఏది చేయలేను, సృష్టికర్తన అల్లా ఏదైతే నాకు చెప్పడానికి నాకు పంపించడం జరిగిందో అవి మాత్రమే చేశానని ఇక్కడ మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చివరిగా ఒక్క మాట మీకు చెప్తాను. అసలు ఇక చివరి ఘట్టం ఏంటంటే, ఈ వీడియోలో సృష్టికర్త అసలు పేరైతే అల్లా సుబ్హానహు వ తఆలా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హజరత్ ఈసా అలైహి వసల్లం అనగా యేసుక్రీస్తు వారు కానీ, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి హజరత్ మరియం అలైహిస్సలాం వారు కానీ సర్వోన్నతుడు కరుణామయుడైన సృష్టికర్తను అల్లా అనే పిలవడం జరిగింది. ఓకేనా? మీరు కాబట్టి మూల భాషలోకి వెళ్ళి తెలుసుకోండి. నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా కూడా నేను మనమంతా కూడా రక్త సంబంధికులం. మీ మీద నాకేమీ కోపం లేదు. మీరేందంటే మీ గ్రంథమే చెప్పడం జరిగింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యంలో, పురాతన మార్గంలో ఎదురు చూడండి, మేలు కలుగు మార్గం మీద తెలుసుకొని దానిలో జంప్ అయిపోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1వ దశలోనికీయులు 5వ అధ్యాయం 10వ వాక్యంలో సమస్తము పరీక్షించి మీరేందని చేపట్టండి అని కూడా ఇక్కడ చెప్పడము జరిగింది. సో సత్యం అనేది తెలుసుకోండి. ఎందుకంటే యోహాను 8:38లో సత్యము మిమ్ములను స్వతంత్రములుగా చేయునంటుంది. సత్యము మిమ్ములను స్వతంత్రములుగా చేయునని ఇక్కడ చెప్పడం జరిగింది. సో సత్యం అనేది ఒకసారి ఖురాన్ కూడా చదవండి. చాలామంది క్రైస్తవ ఫాస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, అతి పెద్ద పొరపాటు అది, ఖురాన్లో ఉన్న వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా క్రైస్తవులకి చెప్పకుండా
కొంతమంది బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు, ఖురాన్లో ఉన్న కొన్ని వాక్యాలు తీసుకుంటున్నారు. ఖురాన్లో ఉన్న వాక్యాలు వాటిని వక్రీకరణ చేసి, అంటే లేని దాన్ని సృష్టించి రాసుకొని చూపిస్తున్నారు ప్రజలకి. కానీ మా అమాయకమైన క్రైస్తవ సోదరులు దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. సో ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. సర్వోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతిమ దైవగ్రంథం ఏదైతే పంపించాడో అది సమస్త మానవుల కోసం. ఆ గ్రంథాన్ని మీరు చదవండి, తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి. నేను మన ప్రపంచంలో USA, UK, ఇంగ్లాండ్, యూరప్, ఇరాక్, ఇరాన్, సౌదీ, లేదంటే శ్రీలంక, బంగ్లాదేశ్, ఎక్కడికి వెళ్ళినా కానీ నా పేరు ఏదైతే ఉందో రూప్సాయి రెడ్డి అని అదే పేరు మీద పిలుస్తారు. కానీ రూపా లేదా రూపేష్ అని ఇట్లా పిలవరు. సో అదేవిధంగా మీరు ఇంగ్లీష్లో ఒక పేరు రాసుకొని తర్వాత తెలుగులోకి వచ్చేసరికి యెహోవా అని, ఇంగ్లీష్లో జెహోవా అని, తర్వాత అరబీలో యా హయ్యు అని ఇట్లా మీకు వచ్చినట్లుగా మీరు పిలుచుకోవడము, అది కొంతమంది అనువాదికులు తమకు నచ్చినట్లుగా అనువాదం చేస్తే మా కొంతమంది అమాయకమైన క్రైస్తవ సోదరులు దాంట్లో మునిగిపోయి ఉన్నారు. సర్వోన్నతుడు అల్లాహ్తో వేడుకుంటున్నాను, సృష్టికర్త అసలు పేరు, నిజమైన పేరు అల్లాహ్ మాత్రమే. అల్లా అన్న పదమే ముందు ఆదం నుంచి కూడా వస్తూనే ఉంది. ప్రతి ఒక్క ప్రవక్త అల్లా అని పిలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అల్లా అన్న పదమే ఉచ్చరించడం జరిగింది. వారికి ఏదైనా సహాయం కావాలన్నా చేతులు జాచి అల్లా మాకు సహాయం చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ప్రతి ఒక్క ప్రవక్త హజరత్ ఈసా, యేసుక్రీస్తు వారి కానీ, యేసుక్రీస్తు వారి తల్లి కానీ, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా ఆఖరికి అల్లా అన్న పదమే పిలవడం జరిగింది. సర్వోన్నతుడైన కరుణామయుడు నా అల్లాహ్తో నేను వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ సన్మార్గం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖురుద్దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇంకా ఇన్షాల్లా నా తర్వాత ఏదైతే ఇంతకుముందు మీరు వీడియోలో కామెంట్లు పెట్టారో ప్రతి ఒక్క వీడియో ఏదైతే కామెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కామెంట్కి ఇన్షాల్లా నేను ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ దేవుడే మన మధ్య నివసించిన ఏదైతే మీరు చెప్తున్నారో ఆ వాక్యాన్ని కూడా ఇన్షాల్లా ఇదే విధంగా ప్రతి ఒక్క ఆధారం పెట్టి మీకు నేను వివరిస్తాను. ఒకసారి మీరు కూడా తెలుసుకోండి, ఖురాన్ గ్రంథాన్ని కూడా చదవండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. చివరి విషయం, నా ప్రియతమ క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విన్నపము. సో నేను చెప్పే విషయాలు కొంచెం ఆలోచించండి. వీడియో మొత్తం చూశారు కదా. సో చాలామంది క్రైస్తవులకి నన్ను కొట్టాలి, విని ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన మీకు రావచ్చు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఎప్పుడు కూడా బైబిల్ యొక్క మాటను ఎవరు వ్యతిరేకించినా కానీ దాని నుంచి తప్పుకున్నట్టే. ఏముంది, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించండి అని ఉంది. అదొక మాట. ఇంకో మాట ఏంది, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా మీరు చూపించండి, అంత మంచిగా ఉండాలా. అలా అని చెప్పి కొట్టించుకోవాలని నేను చెప్పట్లేదు. సో మంచితనంతో ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఏదైతే విషయాలు చెప్పానో, యేసుక్రీస్తు వారు ఏ విషయం మీదైతే సర్వోన్నతుడు కరుణామయుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఈసా అలైహి వస్సలాతు వస్సలాం వారిని యేసుక్రీస్తు వారిని పంపించడం జరిగిందో, ఏ విషయం ఏదైతే ఆయన ప్రజలకు బోధించడం జరిగిందో అదే విషయాలు మీకు నేను విడమర్చి చెప్పాను. మీరు ఒక వాక్యం పెట్టుకుని దాన్నే కరెక్ట్ అనుకుంటున్నారు కాబట్టి బైబిల్లో అనేక వాక్యాలు నా యొక్క పరిశీలనల ద్వారా నేను తీసి మీకు వివరించడం జరిగింది. సో నేనేమంటున్నానంటే ఇన్షాల్లా మీరు నా మీద కోపం పెట్టుకుంటే ఏమీ రాదు, మీరు సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే మీరు గ్రంథ ప్రజలు. సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ ప్రవక్త, గ్రంథ ప్రజలు తమ కొడుకును ఏ విధంగా అయితే గుర్తుపడతారో ఆ విధంగా నేను ఒక ప్రవక్తగా, అంతిమ దైవ ప్రవక్తగా నేను గుర్తిస్తానని చెప్పడం జరిగింది. సో మీరు గుర్తించలేదు కాబట్టి నేను మీకు గుర్తించే విధంగా నేను మీకు కొన్ని సూచనలు, సలహాలు, వివరణలు ఇవ్వడం జరిగింది. సో ఈ వీటిని తీసుకుని ఇన్షాల్లా ఒకసారి మీరు ఖురాన్ చదవండి, సత్యమేందో తెలుసుకోండి. ఇస్లాంలోకి రావాలి అంటే కేవలం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే సరిపోతుంది. సోదర మహాశయులారా, ఆలోచించండి. కరుణామయుడు కృపాకరుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సన్మార్గం ప్రసాదించాలి. సో ఏదైతే యేసుక్రీస్తు వారు ఏ పని మీద రావడం జరిగిందో అదే పని నేను మీకు చెప్తున్నాను, అంతే. యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాలను మీకు బోధించాను. నా సొంతంగా నేను ఏది చెప్పలా. అందువల్ల సర్వోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ అందరికీ కూడా సన్మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.